అండి. బాగున్నారా? ఏంటంటే రీసెంట్‌గా నేనొక గుడికి వెళ్ళానండి. అసలు ఆ గుడి పేరు కానీ, ఆ గుడిలో ఉన్న అమ్మవారి పేరు కానీ, ఊరి పేరు కానీ అసలు ఎప్పుడు వినిందే లేదండి. ఆ గుడి దర్శనం అయింది అంటే ఒక అదృష్టంగా భావించాలండి. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక మొక్కు ఉంది. ఆ మొక్కు నిమిత్తమే నన్ను పిలిచింది. సరే వస్తాను అన్నాను. సండే వెళ్తారనగా సాటర్డే నైట్ ఫోన్ చేసి చెప్పేసానండి. కుదిరేలా లేదు, మీరు వెళ్ళొచ్చేసేయండి అని. ఇప్పుడు తనన్నది లేదే, చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అనమాట. సో ఆ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ చేసేసాము. ఒక 2 వీక్స్ ఆగి మంచి సండే చూసుకుని పెట్టుకుందాము. అప్పుడైనా నువ్వు వీలు కుదుర్చుకుని తప్పకుండా రావాలి అని పట్టుపట్టిందండి. అంటే ఎలా అంటే ఇంక అసలు దీన్ని ఎలా అయినా తీసుకెళ్ళి దీనికి ఆ గుడి చూపించేయాలి అని పట్టుపట్టిందండి. ఈ గుడి చూసిన తర్వాత నాకు అనిపించింది, అక్కడ దర్శనం అయిన తర్వాత, దీనికి హెల్త్ ఇష్యూ నాకు కుదరకపోవడం, అది పోస్ట్ పోన్ అవ్వడం కూడా ఈ అమ్మవారి మహిమే అనిపించిందండి. ఎందుకంటే నాకు అనిపించింది, నా కంటికి నిన్ను దర్శించుకునే భాగ్యం కలగ చేయడానికే పోస్ట్ పోన్ చేశారేమో అనిపించిందండి. రాసి పెట్టుంటది అంటారు కదా, అలా నాకు రాసి పెట్టుందండి ఈ దర్శనం. అలా నేను దర్శించుకున్న అమ్మవారి పేరు శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారండి. ఊరేమో పెనుగంచిప్రోలు. ఈ అమ్మవారి చరిత్ర కూడా రియల్ లైఫ్లో ఒక పెళ్ళైన అమ్మాయికి అత్త నుంచి తోటి కోడల నుంచి ఎటువంటి పేచీలు అయితే ఉంటాయో ఒక్కొక్కరి లైఫ్లో అండి, అందరి లైఫ్లో కాదు, అలాంటి పేచీలతో ఈవిడ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుందండి. పొద్దున్నే 4:30, 5 ఆ ప్రాంతంలో వచ్చేసామండి. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ అమ్మవారికి పొంగలి చేయడానికి అనమాట. మనం తెచ్చుకుంటే ఓకే, తెచ్చుకోపోతే ఇందాక చూపించాను కదండి కుండలు, ఇవి మనం కొనుక్కోవచ్చు. ఈ గుడి గురించి నాకు తెలిసిన 4 ముక్కలు మీకు చెప్తానండి. ఈ వీడియోలో మేము వచ్చిన తర్వాత పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మేళతాళాలతో తీసుకెళ్తారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. అవన్నీ ఉంటాయండి. అవన్నీ చూస్తూ ఈ స్టోరీ వినండి. ఈ గుడి ఆంధ్రాలోని కృష్ణా డిస్టిక్ దగ్గరలో ఉన్న పెనుగంచిప్రోలు అనే గ్రామంలో ఉందండి. అమ్మవారి పేరు శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు. స్వామివారు గోపయ్య స్వామివారు. ఈ పక్కనే ఒక మున్నేరు నది కూడా ఉందండి. అంతేకాదు దీన్ని పెనుగంచిప్రోలు అని కాకుండా పెద్ద కంచి అని కూడా పిలిచేవారు. అంటే మనకి తమిళనాడులో ఉన్నది చిన్న కంచి, ఇది పెద్ద కంచి అనమాట. ఇక్కడున్న అమ్మవారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు వారి దివ్య ఆశీస్సులతో 1695లో జన్మించారండి. ఈ కృష్ణా జిల్లాలోనే అనిగెర్లపాడు అనే గ్రామంలో గొల్ల శివరామయ్య, రంగమాంబ గార్లకు భగవంతుడు సంతాన యోగం లేకుండా చేశాడండి. ఆ దంపతులిద్దరూ తిరుమల యాత్రలకు వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత ఆయన అనుగ్రహంతో ఈ అమ్మవారు జన్మించారండి. అందుకనే అమ్మవారికి లక్ష్మీ తిరుపతమ్మ అనే పేరు పెట్టారు. భగవంతుని అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆమె పాదం మంచిదయ్యి ఆ ఇల్లు సిరి సంపదలతో, లక్ష్మీ కళతో ఇప్పుడు సిరిలొలుకుతూ ఉండేదటండి. అంతేకాదు ఆమె బుద్ధి కూడా ఇప్పుడు భగవంతుని పట్ల భక్తితో, పేదల యందు కనికరంతో, దయా దాక్షిణ్యాలతో ఉండేదట. రంగమాంబ గారి అన్నయ్య రామయ్య, ఆయన ఈ పెనుగంచు గ్రామంలో ఉండేవారండి. ఆయనకు ఒక పుత్ర సంతానం కలిగిన తర్వాత తన భార్య ఆయన మరణించారు. ఆ అబ్బాయిని తమ్ముడైన కృష్ణయ్య పెంచుకుంటున్నారండి. ఎలా అంటే ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయే అంత ప్రేమగా చూసుకునేవారు కృష్ణయ్య భార్య వేంగమాంబ. ఆ అబ్బాయికి మల్లయ్య అని నామకరణం చేశారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ దంపతులిద్దరికి ఇంకొక పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్రుడి పేరు గోపయ్య. ఆ ఇద్దరిని అనిగెర్లపాడు గ్రామానికి చెందిన చంద్రమ్మనేమో మల్లయ్యకు, అదే గ్రామానికి చెందిన లక్ష్మీ తిరుపతి అమ్మవారినేమో గోపయ్యకి ఇచ్చి చాలా ఘనంగా పెళ్లి చేశారటండి. తిరుపతమ్మకు పెళ్లిలో పెట్టే చీరలు, సారీలతో పాటు ఒక ఆవును కూడా ఇచ్చారటండి పుట్టింటి వాళ్ళు. దీంట్లో కాళ్ళు పెట్టిన వేళ విశేషంగా ఆ ఇల్లు అయితే సిరి సంపదలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలతో ఉండేదటండి. ఇక ఊరి వాళ్ళందరూ ఆమె కాళ్ళు పెట్టిన వేళ విశేషంతో ఇలా ఉంది అని చెప్పుకుంటున్నారు. అంతా విని తమ తోటి కోడలైన చంద్రమ్మకండి అసూయ. దేశం మీద ఉన్నదే కదండి ఇప్పటికీ కూడా, ఆమె అసూయకైతే హద్దులు లేవట. ఇక అత్తగారి పక్కన చేరి తోటి కోడల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఆమెను వేధించసాగిందండి. ఆ అమ్మవారికేమో ఇరుగు పొరుగు ఎవరో ఒకరు పరిచయం ఉంటారు కదండి. అలా తిరుపతి అమ్మవారికి పాపమాంబ గారు అని ఆవిడ ముదిరాజు వంశస్థురాలండి, ఆవిడ పరిచయం అయ్యారు. అందరూ మంచి స్నేహితుల్లా ఉండేవారండి. ఆమె అయితే అమ్మకి చేదోడు వాదోడులా ఉండేవారట. అలా కాలం గడుస్తూ ఉండగా కృష్ణా జిల్లాలోని కరువు వచ్చి పడిందంటండి. ఎలా అంటే ఇక పశువులకు కూడా మేత లేనంత కరువు వచ్చేసిందంట. ఇప్పుడు ఏం చేయాలి అని ఊరి వాళ్ళందరూ ఒక దుక్కును కూర్చున్నారండి. ఎలా అంటే వైష్ణవ తేజండి రకుల్ ప్రీతి
తీశారు కదండి సినిమా, ఓ రాములమ్మ అన్న సాంగ్ కూడా ఉంటుంది. అందులో ఇలానే కరువు వచ్చి పడిపోతే హీరో వెళ్తాడు కదండి, టైప్లోనే ఆ ఊరి వాళ్ళందరూ కూర్చుంటే ఈ ఇంట్లో గోపయ్య వంతు వచ్చిందండి. అమ్మవారికి ఏమో ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని చెప్పి ఇక గోపయ్య గారు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నప్పుడే వేధింపులు అంటే ఇక భర్త లేనప్పుడు వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయండి. పాపం ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉండగా అమ్మవారికి కుష్టి వ్యాధి వచ్చిందంటండి. ఇక కుష్టి వ్యాధి వస్తే ఇక వాళ్ళ దగ్గరికి రాకుండా ఆమెకి ఏమీ చేయకుండా తీసుకెళ్ళి పసిపిల్ల చావిట్లో వదిలేశారటండి. పోనీ అటు పుట్టింటి వాళ్ళకైనా కబురు చేశారా, ఆ కబురు కూడా చేయలేదటండి. ఇక ఆమె మంచి చెడులు కానీ ఇక మొత్తానికి చూడడం మానేశారంట. అమ్మవారికి స్నేహితురాలైన అమ్మగారు మాత్రం మంచి చెడులు చూస్తూ అమ్మవారి దగ్గరే ఉండేవారటండి. అలా ఉండగా అడవిలో ఉన్న గోపయ్యకు పిచ్చి పిచ్చి కళలు రావడం మొదలయ్యాయట. ఏంటి నా భార్య మీద ఇలా చెడుగా వస్తున్నాయి కళలు అని చెప్పి ఆయన తీసుకెళ్ళిన ఆవుల మందల్ని స్నేహితులకు అప్పు చెప్పేసి ఊళ్ళోకి వచ్చారటండి భార్యను కలవడానికి. ఇంటికి వచ్చి చూస్తే అమ్మని వదని అడిగితే పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పారట. పుట్టింటికి వెళ్ళిపోయిన దాన్ని బయటికి వస్తే బయట ఉన్న వాళ్ళ ద్వారా తెలిసిందటండి కుష్టి వచ్చింది, ఇలా పశువుల చావిడిలో వదిలేశారని. వెళ్ళి ఆ పసివిళ్ళ చావిడిలో ఉన్న అమ్మవారిని చూసి ఏం చేయాలో తెలియక ఆ అమ్మవారిని గట్టిగా పట్టుకుని ఒక్కటే ఏడుపెంటండి గోపయ్య గారు. ఇక ఇది పని కాదని చెప్పేసి నా భార్యని నేను దగ్గరుండి చూసుకుంటానని అడవికి వెళ్ళి ఆ ఆవుల్ని తోలుకుని వచ్చేద్దాం ఇంటికి అని చెప్పి నిర్ణయించుకున్నాను. అనుకుంటున్నారనే విషయం లక్ష్మీ తిరుపతి అమ్మవారికి తెలీదు. గోపయ్య గారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తేనేమో లక్ష్మీ తిరుపతి అమ్మవారు తెచ్చుకున్నారు కదండి పుట్టింటి నుంచి ఒక ఆవుని, ఆ ఆవుని పెద్ద పులి తినేసిందండి. అది చచ్చిపోయింది. ఆ విషయం తెలియగానే నా భార్యకు చూస్తే ఇలా అయింది, ఆవు చూస్తే ఇలా అయిందని రగిలిపోయి ఒక పెద్ద కత్తి తీసుకుని ఆ పెద్ద పులి ఉన్న గుహలోకి వెళ్ళారండి. ఇక అక్కడికి వెళ్ళేసరికి కుప్ప కూలిపోయి గోపయ్య గారు చనిపోయారు. భర్త చనిపోయాడన్న విషయం అమ్మవారికి దివ్య శక్తితో తెలిసిందండి. స్నేహితురాలైన పాపమాంబకు ఈ విషయం చెప్పి ఆ గ్రామానికి పెద్ద అయిన శ్రీశైలపతి గారికి కబురు పెట్టిందండి. గోపయ్య గారికి ఇలా జరిగిందన్న విషయం అమ్మవారికి ఎప్పుడైతే తెలిసిందో ఆవిడప్పుడే నిర్ణయం చేసుకుందండి అగ్నిలో ఆహుతి అయిపోవడానికి. శ్రీశైలపతి గారికి ఇలా జరిగిందని చెప్పి ఆమె ఇలా నిర్ణయించుకున్నారని చెప్పి ఆయన అంగీకారాన్ని తీసుకున్నది. ఆ ఊరి పెద్దల్లో పెట్టిన తర్వాత తోటికోడలు అత్తగారు తమ తప్పును తెలుసుకొని తిరుపతి అమ్మవారిని క్షమించమని కోరారండి. లక్ష్మీ తిరుపతి అమ్మవారు మాత్రం కష్టకాలంలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న పాపమాంబ గారి వంశం అభివృద్ధి చెందేలా నిత్య నైవేద్య దీపధూప అర్చనలు పాపమ్మ వంశం నుంచే చెందాలని ఆమెను ఆదేశించారు తిరుపతి అమ్మవారు. పాపమ్మ గారు మాత్రం చివరిగా తిరుపతి అమ్మవారిని పట్టుకుని ఏడుస్తూ లక్ష్మీ తిరుపతి అమ్మవారిచ్చే పసుపు కుంకుమ పళ్ళాన్ని అందుకున్నారు. బాజా భజంత్రీలతో తిరుపతి అమ్మవారు యోగా అగ్నిలో ప్రవేశించారండి. అలా అక్కడ ప్రవేశించారు కాబట్టే అమ్మవారు గోపయ్యతో కలిసి అక్కడ లక్ష్మీ తిరుపతి అమ్మవారు గోపయ్య సమేతంగా వెలిశారు. తమ్ముడి మరణం భరించలేని మల్లయ్య మంచాన పట్టి మరణించాడండి. తమ తప్పులు తెలుసుకున్న చంద్రమ్మ అంటే మల్లయ్య భార్య భర్తతో పాటే మరణించింది. లక్ష్మీ తిరుపతి అమ్మవారు గ్రామ పెద్ద అయిన శ్రీశైలపతి గారి కలలో కనిపించి చెప్పారు, చంద్రమ్మ మల్లయ్యలకు కూడా ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించాలని. ఆలయంలో ముందుగా మనకు దర్శనమిచ్చేది చంద్రమ్మ మల్లయ్యలేనండి. వాళ్ళ దర్శనం మనకు ముందు అయ్యేలా చేయడం ఈ గుడి యొక్క నియమం అంటండి. ఈ గుడికి అంత స్టోరీ ఉందండి. ఈ గుడి ప్రత్యేకత కూడా అదనమాట. ఇంకొక ప్రత్యేకత ఉంది. సంతానం లేని దంపతులు ఉంటారు కదండి, వాళ్ళు ఈ పక్కనే ఉన్న మున్నేరు నదిలో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారే చిన్న పాప రూపంలో కానీ ఒక ముత్తైదు రూపంలో కానీ వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తారటండి. అలా అక్కడున్న భక్తులందరూ నమ్ముతారట. అంతేకాదు పొట్టేళ్లను, మేకలను, కోడి పుంజులను, కోళ్ళని ఏ రకంగా అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారో చూడండి. అంతేకాదు ఇక్కడ తిరునాళ్ళు కూడా చేస్తారట. పెద్ద తిరునాళ్ళు, చిన్న తిరునాళ్ళు. మామూలు రోజుల్లోనే అసలు తిరునాళ్ళ ఉందండి. ఇక అసలు తిరునాళ్ళ టైంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. వన్స్ ఒకసారి దూరం అంటే ఎప్పుడు వస్తామో తెలియదండి, అంత రష్ ఉంటుంది అనమాట.
గుడి స్టోరీ అయితే విన్నారు కదండి. దాంతోపాటు దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూసారు కదా. ఇక్కడున్న వాళ్ళందరూనండి వాళ్ళ వాళ్ళ టెన్షన్‌లో, బిజీ లైఫ్‌లో అంటే ఇలా బయటికి వచ్చారు కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యారు. కానీ నార్మల్ డే అంతా వీళ్ళందరూ బిజీగా ఉంటారండి. ఇలా ఇంట్లో ఉన్న సండే అయినా పని ఉంటుంది. ఇలా బయటికి వచ్చినప్పుడైనా కాస్త టైం ఎంజాయ్ చేసేలా ఇక్కడ ప్లాన్ చేశారండి. ఆడుకున్న కాసేపు మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఏ టెన్షన్, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేసారండి. వీడియో అయితే ఇదండి. దర్శించుకున్న శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు, గోపయ్య స్వామి ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే చేయండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింత ముందుకు రీచ్ అవుతుంది. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదు నేను దర్శించుకున్న లక్ష్మీ తిరుపతి అమ్మవారు, గోపయ్య ఉన్నారు కదండి. గర్భగుడిలోకి ఫోన్ ఎలౌ లేదు. కానీ నేను ఈ చిన్న పిక్ ఫోన్ తీసుకెళ్ళలేదు. నాకు ఈ పిక్ దొరికింది. దాన్ని మీ అందరికీ లాస్ట్లో చూపిస్తానండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.